హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్ హాయ్ హాయ్. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. చూస్తున్నారు కదా, హౌస్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా. చాలా బాగుండడం ఏంటిరా ఎదవా, ఇన్ని కలర్లు వేసి ఏమన్నా బాగుందని అనుకుంటుండొచ్చు మీరు. అలా అనుకుంటూ ఉంటే కనుక నేను అనుకుంటున్నాను అలా అనుకుంటూ ఉంటున్నారు అనేసి. బట్ ఈయన ఇంటికి ఆయన మటుకు చాలా బాగా మొత్తం అన్ని కలర్స్ అన్ని కోరుకున్నాడు అనమాట. దగ్గర దగ్గర ఇంచుమించు వచ్చేసి ఈ ఎలివేషన్కి ఒక 8 ఇంచుమించు 8 కలర్లు ఏమో వేసాము. 8 కలర్లు ఉన్నాయి ఇంచుమించుగా. బ్లూ, ఎల్లో, కాఫీ కలర్, రోజు, ఆరెంజ్, గ్రీన్, వైట్, ఆనంద కలర్, చాలా వరకు కలర్స్ ఉన్నాయి. చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడ కొన్ని వీడియోస్లలో నేను లైటింగ్ పెంచడం జరిగింది, కానీ ఈ వీడియోలోనే కొన్ని బిట్లు ఉన్నాయి, కొన్ని వీడియో క్లిప్స్, వాటికి లైటింగ్ పెంచడం జరిగింది. లైటింగ్ పెంచడం వలన షో అనేది ఎత్తిపోతా ఉంటే మళ్ళీ మిగతా వాటికి లైటింగ్ ఏం పెంచలేదు. ఎలా ఉండే లైటింగ్ అలానే పెట్టాను, ఎలా వీడియో తీశానో అలానే పెట్టాను. మాలో కొన్ని వీడియోస్కి అయితే మాత్రం లైటింగ్ పెంచుతాను ఎడిటింగ్ చేయడంలో, కానీ ఈ వీడియోకి మాత్రం నేను లైటింగ్ అనేది అస్సలు పెంచలేదు. ఎందుకంటే కనుక ఈ కలర్స్ ఇలానే ఉంటేనే షో కొంత అట్రాక్షన్గా కనిపిస్తాయి అనేసి అలానే లైటింగ్ అనేది పెంచకుండా అలానే వీడియో తీయడం అయితే జరిగింది. ఓన్లీ వెలివేషన్ వేసిన కలర్స్ మాత్రమే వీడియోగా తీశాను. లోపల ఇంకా వేశాను, లోపల అయితే మాత్రం వీడియో తీయలేదు. లోపల అంతగా ఇంకా వీడియో లాంగ్ లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ మధ్య వీడియోస్ కొంచెం లాంగ్ లెంత్ ఎక్కువ అవుతున్నాయి అనేసి నేనే అనుకునేసి చాలా తక్కువలో వీడియో ఎండ్ చేయాలని అనుకున్నా. అందుకు మాత్రమే ఈ వెలివేషన్ మాత్రమే వీడియో తీశాను. మొత్తం దగ్గర వచ్చేసి 5 మంది చేశాము. ఇది మన పని అయితే కాదు, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేశాను. అంటే మొత్తం 5 మంది చేశారు ఇందులో చాలా వరకు. ఇంకా చెట్టు డిజైను చాలా బాగుంది కదా. మొత్తం 8 కలర్లు సెలెక్షన్. ఒకవేళ మీకు ఇందులో ఏ కలర్లన్నా నచ్చి లేదు, ఇందులో ఏ కలర్ నచ్చలేదు, మొత్తం ఇదే కలర్ నచ్చిందంటే కనుక వెలివేషన్ ఈ ప్రకారం అంటే కనుక ఇదే కలర్లు మ్యాచింగ్ చేసి వేసుకోండి. ఈ కింద పట్టీల మాదిరి ఉన్నాయి కదా, ఈ ఎల్లో, రోజ్ అదే పింక్ కలరు, కాఫీ కలర్, ఇవన్నీ కింద మధ్యలో వైట్ మాదిరి పట్టీలు. ఇది పట్టీలు అయితే కాదు, టేపుతో స్టిక్కర్ మాదిరి కనిపించి దాని మీద పెయింటింగ్ వేసి మళ్ళీ ఆ స్టిక్కర్లు తీయడం అనేది జరిగింది. స్టిక్కర్లు అంటే కనుక ఆ టేపు తీయడం అనేది జరిగింది. ఆ టేప్ అలా తీయడం మూలాన ఇవి పట్టీలాగా కనిపిస్తూ ఉన్నాయి అంతే. మామూలుగా అయితే కనుక ఇది బెల్లారి సిమెంట్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు పట్టీల మాదిరి గాడీలు పోసి పట్టీల మాదిరి కడతారు. కానీ వాళ్ళు అలా కట్టలేదు. వాళ్ళు అలా కట్టకుండా ఇంటికెళ్ళి ఆయన హౌస్ ఓనరు ఇలా పట్టీల మాదిరి వస్తే బాగుంటుంది అనుకుంటే ఇంకా ఈ విధంగా పట్టీల మాదిరి టేప్ అనేది వేసి ఆ టేప్ పైన పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇకపోతే కనుక ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట. ఈ వీడియోలో ఉన్న దానికి సంబంధించింది కాదు, ఇది వేరే హౌస్ వీడియో. చూస్తున్నారు కదా, డూప్లెక్స్ హౌస్. మొత్తం అన్నీ కూడా లైట్ కలర్స్ అన్నమాట. మొత్తం అన్నీ చాలా వరకు లైట్ కలర్స్. పిఓపి అంటే సీలింగ్ డిజైన్ చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది కదా సీలింగ్ డిజైన్. ఇది ఆల్రెడీ కలర్స్ అన్నీ వేసేసాము. చూస్తున్నారు కదా, చాలా లైట్ కలర్స్. సింపుల్గా ఉంటుంది ఈ డూప్లెక్స్ హౌస్లో అయితే. చాలా సింపుల్ కలర్స్, ఫుల్ లైట్ కలర్స్. కబోర్డ్లు మొత్తం అంతా లైట్ క్రీమ్ కలర్ అన్నమాట. ఇంకపోతే పిఓపికి ఇది డార్క్ గ్రే కలర్లో డార్క్ లైట్ క్రీమ్ కలరు. ఈ ఇంటి ఓనర్స్ ఫుల్ డార్క్ కలర్లు ఏం వద్దు, లైట్ కలర్లు కావాలని వాళ్ళు లైట్ కలర్లు సెలెక్షన్ చేసుకున్నారు. ఇది వచ్చేసి సిట్అవుట్లో కూడా పిఓపికి సింపుల్ కలర్లు 2.
ఇది లైట్ పింక్ కలర్ అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి లైట్ బ్లూ. ఆల్రెడీ అయిపోయింది కోటింగ్. పిఓపికి పింక్ వేసాము. ఇవి కబోర్డ్లు. కలర్స్ అన్నీ అయిపోయాయి ఈ డూప్లెక్స్ హౌస్కి. టోటల్ ఆల్మోస్ట్ వెల్యువేషన్ తప్ప అంతా అయిపోయింది. ఇది మన ముందు వీడియోకి సంబంధించినది కాదు, ఇది వేరే హౌస్ది. ఇది కిచెన్ అన్నమాట. 1 రూమ్లో కలరు. పిఓపికి గ్రీన్ వేసాము. రూమ్కి అంతా ఇది కూడా లైట్ కలరే. లైట్ కలరు మనకు కళ్ళకు ఎఫెక్షన్ కొట్టనివ్వకుండా, కేవలం ఎక్కువ అట్రాక్షన్గా లేకుండా ప్రశాంతంగా మైండ్ను కూల్నెస్గా ఉంచి ప్రశాంతంగా ఉంచుతుంది అని వాళ్ళు అన్నారు. అందుకు వాళ్ళ కోసం ఆ లైట్ కలర్స్. ఇది చూస్తున్నారు కదా, లోపల పిఓపి గోల్డెన్ బ్రౌన్ కలరు. అంటే ఒక మాటలో చెప్పాలంటే టేకు కలర్ అనమాట. పిఓపి ఇది మటుకు డిజైన్ చాలా బాగుంది. పిఓపి అంటే సీలింగ్ డిజైను చాలా బాగుంది. డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తే బాగుంటుంది అనేసి ఇంకా వెళ్తున్నాను పైకి. చూడండి, ఇదైతే మాత్రం చాలా వరకు చాలా బాగుంది. సూపర్గా ఉంది చూడ్డానికి మటుకు. ఈ సీలింగ్ డిజైన్ పిఓపి ఈ వీడియోల కంటే రియల్గా అయితే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంది, అద్దరిపోయింది. అలానే నేనైతే చాలా ఫొటోస్ తీసుకున్నా, ఎందుకంటే అట్రాక్షన్ చాలా బాగుంది. ఈ వీడియోలో ఉన్నదానికంటే రియల్గా మాత్రం సూపర్ ఉంది పిఓపి. నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. చూడండి, మీలో ఎవరికైనా ట్రై చేయండి. ఒకవేళ ఎవరన్నా సీలింగ్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే ఇలాంటివి, ఒకవేళ ఇది నచ్చితే కనుక సెలెక్షన్ చేసుకోండి, అంతే. బాగుంది కదా. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, గంట సింబల్ మీద. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆ నుంచి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.